నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కడపలో రెండో రోజు మహానాడు అట్టహాసంగా నడుస్తోంది. ఈరోజు ఎన్టీఆర్ 102వ జయంతి. ఆయన ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 1978లో కళాప్రపూర్ణ ఆనరీ డాక్టరేట్ అందుకున్నారు. అప్పటి చిత్రాలు కూడా ఈరోజు మహానాడు దాకా చేరాయి. అవి కూడా అన్నీ చూస్తున్నారు. ఎన్టీఆర్ని స్మరించుకోవడానికి కావాల్సిన మొత్తం సరంజామా సామాగ్రి మొత్తం మహానాడులో టీడీపీ సిద్ధం చేసింది. రేర్ ఫొటోస్ కూడా ఈరోజు ప్రదర్శించబోతున్నారు ఎన్టీఆర్కి సంబంధించి. ఇదిలా ఉండగా అసలు మహానాడు తీర్మానాలు, తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు, యువ నాయకత్వం, ఈ అంశాలన్నింటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సో మహానాడు డే 1 చూసాం. పరిణితితో కూడిన మాటలు లోకేష్, అది కనిపించింది, ఆ పరిపక్వత కనిపించింది. మీరు చీరా గాజులు పంపిస్తా అన్నారు కదా, పంపించండి అమ్మా, మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం అని చెప్పి రోజా గారికి చాలా సటిల్గా కౌంటర్ ఇచ్చారు. అలాగే వంశీ లాంటి వాళ్ళని వదిలేది లేదు. అసెంబ్లీలో మహిళలను అవమానించిన వంశీ లాంటి వాళ్ళని వదిలేది లేదు. అంటే రెడ్ బుక్ ప్రస్తావన చేశారు. అంటే రెండు పార్శ్వాలు ఆయన టచ్ చేశారు. అది కనుక చూస్తే ఈరోజు రేపు ఇంకో మాట కూడా చెప్పారు. ఉర్సా మీద కూడా మాట్లాడారు. మేము ఎక్కడ 99 పైసలకి ఇచ్చాం, నువ్వు నిరూపించు జగన్మోహన్ రెడ్డి, నేను రాజీనామా చేస్తాను. జీవో అయితే రాలేదు, జగన్మోహన్ రెడ్డి నిరూపించలేడు. ఏమంటారు? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం అండి. మీకు కూడా నమస్తే సర్వాస్ గారు. నిరూపించడానికి మొదట ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ అన్నదానికి కన్నా ఉర్సా అన్నదానికి ఇచ్చిన ట్రాన్సాక్షన్లో ఇంత హ్యూజ్ డిబేట్ జరిగిన తర్వాత ఇవాళ మహానాడు వేదికగా అందరి సమక్షంలో ఆయన ఇచ్చిన ఛాలెంజ్ కింద దాన్ని అభివర్ణించాలి. ఇప్పటిదాకా ఎందుకు లేదా ఛాలెంజ్? రెండోది సరే, అదే వాట్ ఎవర్ ఇట్ ఎల్స్, ఎండ్ ఆఫ్ ద డే ఆ జియో, దాని ఆవశ్యకత, లేకపోతే అమెండెడ్ జియోవా, ఇవన్నీ తర్వాత. అసలు జియో వస్తే కదా అమెండ్మెంట్ అనేది, జియో టు బి రిలీజ్. సార్ జియో అన్నది లేకుండానే వర్షాకు ల్యాండ్ ఇచ్చారా అన్నది కూడా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం. అది డెఫినెట్గా దట్ ఈస్ క్వశ్చనబుల్. అదే, సో ఏదో ఒకటి నిజం ఉండాలి కదా. జియో లేకుండా ఇవ్వడం అన్నది జరగదు. జియో కన్నా ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారన్నది కూడా ఇంకో ఛాలెంజ్. సో ఛాలెంజ్, కొంత ఛాలెంజ్లు ఉంటాయి. ఏదైనా మహానాడులో ఆయన పరిపక్వతతో మాట్లాడడం అన్నది నేను గమనించింది ఏంటంటే, సరే ఈ దగ్గర సీనియర్స్ అందరూ అలా అగ్రిగేట్ 90 పైచిలక ఎమ్మెల్యేలని ఇప్పటిదాకా లోకేష్ గారికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ లేవు. ఈ దీంట్లో ఒక మహానాడు వేదికగా అండి, జస్ట్ మెసేజ్, జస్ట్ క్లిక్ అవే ఆయన నేను అవైలబిలిటీలో అంటే మీరు 70 మంది ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేవంటారు. దెన్ హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి? ఏదైనా అవనండి సార్. ఇప్పుడు యువ నాయకులు ఉన్న దగ్గర నిన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క సీనియారిటీని ప్రస్ఫుటంగా తెలియజెప్పి ఒక చిన్న టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని ఎలా ఫుల్ఫిల్ చేశారో 6 ప్రాజెక్టులను ఆయన అనౌన్స్ చేసిన విధానం చూస్తే, అంటే 6 బుల్లెట్లు ఈక్వల్ అంటూ 6 హామీలలాగా అది చెప్పించడానికే లోకేష్ గారికి ఇనిషియేషన్ ఇస్తూ పయ్యావుల కేశవ్ గారు తదనంతరం రాజకీయ ఆవేశపూరిత ప్రసంగం రేపు ఉంటుంది, లేకపోతే ఎల్లుండి ఉంటుంది అన్నట్టుగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో ఇవన్నీ మనం గమనించగలిగితే నిన్న పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆయన సమక్షంలో జరిగిన మహానాడికి, ఒరిజినల్ పాత మహానాడుకి దగ్గర 34 మహానాడులు చూసుకుంటాం. లాస్ట్ 2 years అయితే ఆన్లైన్ మహానాడులే జరిగాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా పెద్ద ఆయన మార్కే కనబడింది. మనం ఏదైతే అనుకున్నామో దానికి విభిన్నంగా పెద్ద ఆయన మార్క్ కాకుండా లోకేష్ మార్క్తో కనుక ఎడుడో అబేన్ అన్నప్పుడు ఆ అగ్రెషన్స్ని చంద్రబాబు గారి స్ట్రాటజీతో దాన్ని సప్రెస్ చేశారని మాత్రం గర్వంగా చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ ద షో ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఎస్, అందులో ఆయన ఆవేశభరితమైన కన్నా ఆవేశభరితం అని అన్ను చాలా అగ్రెసివ్ నోట్తో చేసే విధంగానే మాట్లాడారు. అందుకే చెప్తారు, ఒక ట్రబుల్ షూటింగ్లో చంద్రబాబు గారు మించిన ఆయన లేరన్న విషయం ఇంకోసారి ప్రూవ్ అయింది. కొట్టొచ్చాడు కనబడింది. నేను అనుకున్నా ఫస్ట్ ఆయన మహానాడులో సాధారణంగా అంత అగ్రెసివ్ నోట్లో మాట్లాడు, అలాంటి ఆయన చాలా దాన్ని ఏమంటారు రిజంబ్లెన్స్ సౌండ్తో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు అనిపించింది సంథింగ్ నెక్స్ట్ జరిగే పరిణామాలు చూస్తే నేను ఇంకా సైనికుడినే, పార్టీ ఏది ఆదేశిస్తే అది శిరసావహిస్తాను అన్న మాటలు లోకేష్ గారు గమనించగలిగితే ఖచ్చితంగా పెద్ద ఆయన మార్కు కొట్టొచ్చినట్టు కనబడిందని మాత్రం తెలుస్తూనే ఉంది. అంటే ఇంకా టైం ఉంది. ఇది రేపు కూడా ఇంకా మాట్లాడతారు కాబట్టి మాట్లాడడం కన్నా నేను ఇంకా ముఖ్యమంత్రి కావడానికి ఇంకా టైం ఉంది, ఇవన్నీ మనం ఆద్యంతం గమనించగలిగితే. బట్ అంటే దెర్ ఆర్ సర్టన్ ఇండికేషన్స్ సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే సటిల్గా వాళ్ళ పార్టీ ద్వారా పంపిస్తున్నారు, బీజేపీ ద్వారా అండ్ వాళ్ళ ఇండియా మిత్రపక్షాల ద్వారా. 27కి రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది కులగణన జనగణన అయిపోతుంది, వచ్చే ఏడాది డీలిమిటేషన్ అయిపోతుంది. అయిపోయాగానే 27 వన్ నేషన్ వన్ ఎలక్షన్కి వెళ్ళిపోతున్నారు.
ఇప్పుడు దానికోసం అయితే తెలుగుదేశం సంసిద్ధంగా ఉండాలి కదా. అంటే దాని తగ్గ యాక్షన్ ప్లాన్ అంటే ఈ బహిరంగ వేదిక మీద ఆయన చర్చించకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా దీని మీద అయితే అంతర్గతంగా మహానాడు లోపలే సీనియర్ నాయకులతో ఆయన మాట్లాడి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ 26 ఎండింగ్లోనే లోకేష్ గారికి పట్టాభిషేకం జరగచ్చని ఒక వార్త. అంటే అది నేను అదే చెప్తున్నాను. కొన్ని స్పెక్యులేషన్ అండి, పొలిటికల్ స్పెక్యులేషన్ ఫ్రమ్ ఢిల్లీ. నిన్నటితో అయితే మాత్రం నేను స్పెక్యులేషన్ కూడా తాగదలుచుకోలేదు. ఎందుకంటే బై ద టైం నెక్స్ట్ ఎలక్షన్ అన్న దగ్గర నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక డిఫరెంట్ పాకెట్లోంచి 1 నేషన్ 1 ఎలక్షన్ మీద ఆయన మాట్లాడారు. మద్రాస్ చెన్నై వెళ్ళి మాట్లాడుతుంది. ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా వీళ్ళందరూ అధిష్టానం ఒక డైరెక్షన్ ఇస్తుంది. యాజ్ యూ సెడ్, కులగణన జనగణన జరిగిన తర్వాత డీలిమిటేషన్ అన్నది కాన్సెప్ట్ ఇప్పుడు డెవలప్ అవుతుందా, నెక్స్ట్ ఎలక్షన్కి అంటే జమిలీ ఎలక్షన్స్ తర్వాత కులగణన బేసిక్తోనూ లేకపోతే జనగణన బేసిక్తోనూ డీలిమిటేషన్ స్టార్ట్ అవుతాయని చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇట్స్ ప్రాపర్లీ సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటూ సీనియారిటీకి శిరోధార్యం అన్నట్టుగా నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలతో ఖచ్చితంగా పెద్ద ఆయన మార్కు కొట్టొచ్చినట్టు కనబడిందని మాత్రం నేను గ్యారంటీగా చెప్పొచ్చు. అంటే ఈ దఫా అయితే అంటే అట్లీస్ట్ ఈ మహానాడు నుంచి మళ్ళీ నెక్స్ట్ మహానాడు జరిగేదాకా అయితే కాంక్రీట్గా చంద్రబాబు గారి డైరెక్షన్లోనే పార్టీ పనిచేస్తుంది. నో ఆబ్వియస్లీ ఇంకా అందులో నో సెకండ్ అంటే ఇది ఏంటంటే ఎర్లీ చూడండి, ఒక కోయిల ముందే కూర్చుంది అన్నట్టు. సాధారణంగా చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ ఎప్పుడు ఫెయిలర్స్ ఇచ్చి దాంట్లోంచి ఉన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఈ విషయంలో మాత్రం లోకేష్ విషయంలో పర్ఫెక్ట్ ఈక్వేషన్స్ ప్లాన్ చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న వైబ్రేషన్స్ ఇవన్నీ ఆద్యంతం గమనించి ఆయనకున్న అపార అనుభవంతో దీన్ని పొలిటికల్ మూవ్స్ని ఆయన గ్రిప్లోకి మళ్ళీ తీసుకుని దానికి అనుగుణంగా మలుచుకోవడానికి ఈ పందా కాకుండా కొత్త పందాకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడని మాత్రం నేను చెప్పాను. 2 డిఫరెంట్ టోన్స్ నిన్న లోకేష్ గారు ఆ రెండిట్లోనూ పరిణితి కనిపించింది. ఒకటేంటంటే శాసనసభ వేదిక మీద మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన వల్లభనేని వంశీ లాంటి వాళ్ళని వదిలిపెట్టేది లేదు. రెండోది ఏంటంటే, అమ్మ రోజా నువ్వు నోరు కట్టడి చేసుకో, నువ్వు పంపిస్తానన్నావు కదా చీర గదులు పంపించు, మా అక్క చెల్లెళ్ళకి ఇచ్చి నేను వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ముందుకెళ్తానని. ఒకసారి పీసీఆర్ అవి నిన్న లోకేష్ గారు మాట్లాడినవి ప్లే చేద్దామండి, ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఆడపిల్లగా ఏడవద్దు, ఇలాంటి పదాలు మనం మానేయాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు. ఆనాడే చెప్పా ఆమెకి, చీర గాజులు పంపించండి, మా అక్క చెల్లెలకి పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని. ఇప్పుడు కూడా రైట్. అలాగే వల్లభనేని వంశీ గురించి కూడా మాట్లాడారు, అది కూడా చూద్దాం ఒకసారి. సో అది కూడా చూద్దామండి. అంటే దాని మీద చాలా కాంక్రీట్గా ఆయన హెచ్చరిక అయితే ఇచ్చారంటే, రెడ్ బుక్లో మేము పేర్లు రాసుకున్నాం, 1 by 1 చట్టపరంగానే పోతున్నాం. చేయదలుచుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్ళం, కానీ చట్టం అనుమతించిన మేరకే చట్టానికి లోబడే చేస్తున్నాం. ఒకసారి ప్లే చేయండి అది. పీసీఆర్ వల్లభనేని వంశీకి సంబంధించి ఆయన మాట్లాడారు. బయటికి గెంటేశారు. గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. అర్థమైందా రాజా? గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిని అవమానించారు. సొంత తల్లిని చెల్లిని మెడబెట్టుకుని బయటికి గెంటేశారు. సో అదండి, అర్థమైందా రాజా? గత 2 డిఫరెంట్ షేడ్స్, 2 కూడా ఏంటంటే జనాల హృదయాల్లోకి వెళ్ళే విధంగానే మాట్లాడారు ఆయన. ఎక్కడ ఏంటంటే టెంప్ట్ చేసే విధంగానో, లేకపోతే మాకు పవర్ ఉంది కదా మేము ఏదైనా చేసేస్తాం అనే పద్ధతిలో మాట్లాడాల. నువ్వు చేసావు, అనుభవిస్తావు. ఎండ్ ఆఫ్ ది డే ఆయన రెడ్ బుక్లో రాసుకున్న దానికి అనుగుణంగానే నడుస్తుంది. జరుగుతున్నప్పుడు ఏముంది దాంట్లో, నాట్ బి ఎనీ అప్రహెన్షన్స్ ఇన్ దట్. సో అవి జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఇంకోసారి నొక్కి వక్కానిస్తూ ఇవి పునరావృతం అయితే henceforth will definitely do the necessary things as per the preamble which was designed. ఆ preamble డిజైన్ చేసిన దాంట్లోంచి వెళ్తూ మీరు అన్నట్టు చట్ట పరిధిలోనే. ఇప్పుడు ఉదాహరణకి వంశీ విషయంలో తీసుకుందాం. తెలుగుదేశం ఆయనలో ఆయన గవర్నమెంట్లోనే ఆయన చేసిన పనుల అవకతవకల మీద ఇవాళ కేసులు కడతారు. అంటే అప్పుడు ఏం చేశారు? అదే కదా ప్రశ్న.
సో ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ అమ్మగారిని అవమానించిన విషయం ఆ విధంగా మాట్లాడింది వంశీ, ఇది నిజంగా కేటగిరీలో తీసుకుంటే ఆ రోజు అందరి స్థాయిలోనూ ఖండించాం. ఎవరు ఒప్పుకోం కదా సార్. ఇప్పుడు ఎవరు తల్లినైనా అవమానించే హక్కు అవతలకి ఎవరికి ఇచ్చారు? అది వంశీ విషయం అనండి, ఎవరి విషయం అయినా సరే మనం చెప్పవలసింది చెప్పాము. కానీ ఇది పొలిటికల్ వెంజాంటా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే కాన్సెప్ట్ అయితే మాత్రం తన తప్పులు ఏవైతే వంశీ చేసినవి అది తెలుగుదేశం ఆయనలోనే. ఓకే, అప్పుడున్న కన్సిడరేషన్స్ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఈరోజు ఆయన వాళ్ళతో లేడు కాబట్టి లేడని తర్వాత వాళ్ళ అమ్మగారి విషయంలో ఏదైతే అన్న దగ్గర మరి ఆబ్వియస్లీ వెంజెన్సే కదా. బట్ అదే సందర్భంలో ఇంకోటి కూడా మాట్లాడారు ఆయన. ఏంటంటే అసెంబ్లీలో మా మాతృమూర్తిని అవమానించావు, విడిగా ఏమో నీ చెల్లెల్ని తల్లిని గెంటేశావు అని కూడా అన్నాడు. రెండూ మాట్లాడాడు. ఇప్పుడు తల్లిని చెల్లిని గెంటేయడం అంటే గౌరవ అధ్యక్షురాలు, ఆవిడ వేరే పార్టీకి అధ్యక్షురాలు అయినప్పుడు 2 పార్టీల అధ్యక్షురాలు చేయగలరు ఎవరైనా? విజయం గారు ఇక్కడ శర్మిలమ్మ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆ అమ్మాయిని రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మిత్రులందరికీ ఒక వేదిక మీద ఆవిడ అడ్రస్ చేశారు. అవి మర్చిపోకూడదు కదా మనం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు మారినట్టే అధ్యక్షులు కూడా వేరే పార్టీకి వెళ్ళి మేము శాశ్వత అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఏదో తీసుకుంటాం అన్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు ఎలా ఉంటాయి, దానికి అనుగుణంగానే ఉంటాయి కదా. సో అవన్నీ కుటుంబ పరంగా మీవి అవి అంతర్గత విషయాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంతర్గత విషయాల కిందనే పరిగణించాలి. అండ్ రెండోసారి అంటే ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడింది అది కూడా చర్చకు వచ్చేట్టుంది. ఎందుకంటే 1983లో మేము పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత కమ్యూనిస్టుల్ని ఎలా తెలుగుదేశం తినేసిందో ఈరోజు జనసేన తెలుగుదేశాన్ని తినేస్తుంది. ఆయన చాలా ఆందోళన పడుతున్నారు. అంటే కేవలం ఆయన ఒక నియోజకవర్గం ఆయనకు సంబంధించిన కృష్ణశాస్త్రి బాధ లేకపోతే ప్రపంచం బాధ ఆయన అన్నది? అది ప్రపంచ బాధ కింద చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక చాలా పెద్ద లీడరు, ప్రత్యేక రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్న అతను, పైపొచ్చి తెలుగుదేశం నుంచి బాగా అలైన్మెంట్ ఉన్న వ్యక్తి అతను. సో మళ్ళీ తెలుగుదేశంకే పునరాగనం, ఒకసారి ఓటమి, మళ్ళీ గెలుపుతో ఖచ్చితంగా ఆయన రాజకీయ పంధాలో కొన్ని అబ్జర్వేషన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు నేను చేసిన పని మళ్ళీ నా కొడుకో నా కూతురు ఎవరో చేస్తుంటే కళ్ళ ముందు కనబడితే ఏమవుతుంది? సో ఈ తప్పిదాన్ని మనం ఆదిలోనే తెలుగుదేశం కన్ఫెస్ చేస్తుంది ఒక రకంగా. కమ్యూనిస్టులు ఈ రాష్ట్రం నుంచి అటకెక్కించింది మేమే అనేది ఒక రకంగా తెలుగుదేశం అంగీకరించినట్టేగా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీలు తర్వాత ఈ నారాయణ ఇంకో ఆయన పేరు ఏంటంటే రాఘవులు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడున్న రామకృష్ణ ఇలాంటి వాళ్ళు ఎవరు సెకండ్ స్ట్రీట్ లీడర్స్ తయారు చేసుకోకుండా వాళ్ళు చచ్చిపోయేదాకా వాళ్ళే లీడర్లు, వాళ్ళే కమ్యూనిస్ట్ పార్టీ అంటే మరి తరానికి నెక్స్ట్ జనరేషన్స్కి ఈ కమ్యూనిస్ట్ భావాలతో ఉన్న ఆవశ్యకత ఇవన్నీ తెలియజెప్పకపోతే ఏమవుతుంది? ఇలాంటి తీవ్ర పరిస్థితులు వస్తాయి. సో ఆ పరిస్థితులు కోరి తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేయగలుగుతాం? కమ్యూనిస్ట్ భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించకుండా రష్యా చైనా భావజాలను వీళ్ళని ముడించుకొని ఏది పడితే అది మాట్లాడుతుంటే ఏమవుతుంది? సామాజికంగా ఒకవేళ జనసేన అంత అగ్రెసివ్గా పెనట్రేట్ అవుతుందా ఆయన భావించినంతగా? పెనట్రేట్ అవ్వట్లేదు సార్. అవకాశం వీళ్ళు ఇస్తారు కదా. బాటర్ సిస్టంలో మనుషులు కూడా వాళ్ళే పంపించి కార్యకర్తల సైతం నుంచి ఒక భావజాలాన్ని ఆ అధినాయకుడేమో నేను ఇంకా 15 ఏళ్ళు ఎల్కే సరెండర్ అయినప్పుడు ఆబ్వియస్గా మనం లోకేష్ గారు అనుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎమర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీని ఏ విధంగా ఆకలించుకున్నారో ఇదే పరిస్థితులు జనసేన కనుక ఒకవేళ విలీనం దాకా డ్రైవ్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ నెక్స్ట్ లీడర్ కింద ఆయన ఎమర్జ్ అయితే విలీనం అంటే ఎక్కడ విలీనం? తెలుగుదేశంలో జనసేన అంటే విలీనం అని నేను అనలేను, కానీ ఇప్పుడు ఎలైన్మెంట్ 15 ఏళ్ళకైనా ఆయనే చెప్పాడు కాబట్టి ఈ 15 ఏళ్ళు ఏముంది, మనం ఈ నువ్వు వేరేగా నేను వేరేగా అన్నట్టు కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళింది అనుకోండి. వాళ్ళ అన్నయ్య గారు చేసిన పని అదే కదా. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తదనంతర పరిణామాల్లో ఆ లీడర్లే కదా ఇవాళ కాంగ్రెస్ పరంగానో లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పరంగానో ఎట్లా సాధ్యమవుతుంది సార్? ఎందుకంటే బీజేపీ భావజాలం అంటే ఆ సనాతన ధర్మ భావజాలం తేలుతున్నాయి. టీడీపీ తోటి విలీనం అనేది అసలు ఆలోచనే రావట్లేదు కదా ఎవరికి. ఆలోచన దిశగా కూడా ఉంటుంది ఏంటంటే సార్, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే జనసేన పార్టీకి ఐదర్ బీజేపీ ఆర్ తెలుగుదేశం అనేది ఒక ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ కెపాసిటీతో బీజేపీ అయితే ఖచ్చితంగా జనసేన మీద బ్యాంకే రాజకీయాలు చేయడానికి నిశ్చయించుకుంది. దే నీడ్ ఎ ప్రామినెంట్ ఫేస్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఏమవుతుంది, బీజేపీ పరంగా రాజకీయ పునాదులు ముందుకేసుకుని వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉంటుందా లేదా అన్న దగ్గర తెలుగుదేశం ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఒరిజినల్గా బీజేపీ 0.83% అండి, బిలో 1% అది. ఏదో తెలుగుదేశం ఆర్ జనసేన పార్టీలు ఆచ్ఛేదంతో వాళ్ళు బతికి పట్టగడుతుంటారు, 4-5 గెలుస్తుంటారు. అవి కూడా కుల సమీకరణాలు ఈక్వేషన్స్లో తప్ప ఇండివిజువల్ కెపాసిటీతో గెలిచే నేపథ్యాలు వాళ్ళ దగ్గర లేవు. అది ప్రూవెన్ ట్రాక్. ప్రూవెన్ ట్రాక్ అన్నప్పుడు ప్రతిసారి తెలుగుదేశం ఉన్నప్పుడల్లా మమ్మ అనిపించుకొని గెలిచి బీజేపీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉందంటే ఎలా అవుతుంది? వాస్తవానికి దగ్గరగా అయితే బీజేపీ అంటే సౌత్ ఇండియాకి సంబంధించి బీజేపీ నిర్దిష్టమైన ప్లాన్స్ ఉన్నాయి కదా. అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు నడిచిన రాజకీయం వేరు, ఇక మీద నడవాల్సిన
నడిచే రాజకీయం వేరే పద్ధతిలో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు బీజేపీ. సార్ మీకు ఎప్పుడు ప్రతి దగ్గర సౌత్ ఇండియాలో ఒక అవకాశవాదం తెరలేపుకుంటూ బీజేపీ ఏదో ఒక పార్టీతో అచ్చేదన అవకాశం కల్పిస్తారు నానుడితోనే వెళ్తున్నారు. ఇండిపెండెంట్గా నాకు తెలిసి కర్ణాటక తప్ప ఇంకెక్కడ వాళ్ళకి అంత సీన్ ఎక్కడ ఉంది లేదు. సో ఆబ్వియస్లీ ఇవాళ ఇక్కడ అవతల విజయ్ గారితో ఎలా అయినవడానికో లేకపోతే ఏడీఎంకోతోనో ఎలా అయినవడానికో అలా తాపత్రయపడుతుంది తమిళనాడులో. కేరళ అయితే అసలు వ్యాక్యూమే లేదు. ఇంక మిగిలినంతా ఆంధ్రప్రదేశే కదా మన్నెత్తికి. ఇక్కడ బీజేపీ ఏదో ముక్కుతో మూలుతో కేసీఆర్ గడుపు కొట్టో లేదంటే కాంగ్రెస్ వాళ్ళు గడుపు కొట్టో ఏదో ప్రజా వ్యతిరేకత నాలుగు పక్క మలుచుకుంటూ గెలిచిన నేపథ్యాలు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కల్లా అంటే ఈ మహానాడు ఎంత స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తుందండి. స్ట్రాంగ్ మెసేజ్ అంటే ఇంకా ఎంత స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తుంది అట్లీస్ట్ అంటే నిన్న చూశారు ఆయన మాట్లాడిన తీరు చూశారు. అండ్ ఆయన ఇంకో మాట కూడా అన్నారు నిన్న, కడపలో 10కి 10 మేము కొడతాం. మీకు జాగ్రత్త గుర్తుకుంటే వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి అన్నట్టే నిన్న కడపలో 10కి 10 అని ఈయన కూడా అన్నట్టు జనం కంపేర్ చేస్తారు. నేను ఎప్పుడూ ఒక విషయం చెప్తా సార్, తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో మొగటం లేని మహారాజు పార్టీ కింద దాన్ని అభివర్ణించలేము, కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ 30-35% మధ్యలో మాత్రం చదరలేదు. అది స్థిరంగా 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన కానీ ట్రాక్ చేసుకోండి. ఆన్ అండ్ అగ్రిగేట్ మరి ఇంత మెజరబుల్ పర్ఫార్మెన్సెస్ అయితే లేవు, కానీ కడపలో కూడా ఆన్ అండ్ అగ్రిగేట్ 4-5 స్థానాలు పైచీలకు గెలిచిన చాలా ఉన్నాయి. సో మీరు 1983 తర్వాత జరిగిన ఏ ఎలక్షన్ తీసుకోండి తెలుగుదేశం ప్రస్థానంతో మరీ ఇంత మెజరబుల్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. బట్ ఫ్రమ్ ద లాస్ట్ ఒక 10-15 years బట్టి అయితే మీరు గమనించుకోగలిగితే మీరు దట్ ఈస్ నథింగ్ బట్ 3 or 4 terms ఎలక్షన్స్ అనుకోండి. రాజశేఖర రెడ్డి ఆయనలో జరిగిన తదనంతర పరిణామాల్లో రాయలసీమ మీద పట్టు కోల్పోతున్న తెలుగుదేశమే తప్ప పట్టు పునరంకితం చేసుకోవడానికి ఈ ఎలక్షన్ వాళ్ళకి చాలా ఉపయోగపడింది. బికాస్ ద అలైన్మెంట్ విత్ బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీలతో వాళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కడ స్థిరంగా ఉన్నదానికి వేణీలకి సన్నీలు తోడైంది. వాల్యూ అడిషన్. ఇప్పుడు మనకి లాస్ట్ 10,000 ఉప ఎన్నికల్లో చూసుకుంటే జనసేన పార్టీ పేరు చెప్పుకుని బీజేపీ వాళ్ళు నిలబడినప్పుడు జనసేన సైనికులు మొత్తం అంతా పనిచేశారు. దానికి దగ్గర వాళ్ళకి జీవితంలో ఊహించిన 20,000 ఓట్లు వచ్చాయి బీజేపీకి దగ్గర బికాస్ ఆఫ్ జనసేన. అది ఆబ్వియస్లీ అలా దగ్గర ఏమవుతుంది, ఆ ఓటుని స్థిరీకరించుకుంటూ అది కూటమి రూపంలో తెలుగుదేశం పక్క ట్రావెల్ అవడానికి ఉపయోగపడింది. దానితో షర్మిల కాంగ్రెస్ మొత్తం కడప కొంత రాయలసీమలో చాలా కాంగ్రెస్ పరంగా దగ్గర 20 స్థానాలు పైచీలకు డిస్టర్బ్ చేసింది ఆవిడ బిలో 10,000. మరి అబౌట్ 20,000 అయితే దగ్గర 45 స్థానాలు. అది ఎక్కువగా ప్రభావితమైంది రాయలసీమ చిత్తూరే. ఇది మాత్రం ఆద్యంతం గమనించగలిగితే తెలుగుదేశానికి ఎప్పుడైతే ఆప్షన్ ఉంది, స్కోప్ ఉంది, ఇంకా అదే చెప్తున్నాను. ఇండిపెండెంట్ గా వాళ్ళకి 30-35% అన్నది గెలుపుకి పునాది పడడానికి మాత్రం జనసేన బీజేపీ అక్కడైతే దోహదపడ్డాయి. ఎందుకంటే వాళ్ళ ఓటు ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఏమవుతుంది. గివెన్ ద ఫ్యాక్ట్ ఇదే కూటమి కంటిన్యూ అయితే అది మళ్ళీ మీరు బీజేపీ పరంగా పార్సార్ దగ్గర కూడా ఉపయోగపడింది కర్నూలులో, మీరు గమనించుకోగలిగింది. అవునవును. సో విన్ విన్ సిచ్యువేషన్ అన్నది ఎగెనిస్ట్ ఒక పార్టీని సెంట్రిక్ గా చేసుకున్నప్పుడు గతంలో చూడండి తెలుగుదేశం బీఫామ్ 2వ నెంబర్లో ఇచ్చాడు, వీళ్ళకేమో బీజేపీ నిలబెట్టిన ఉదంతాలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కదా. అది ఆ సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా either తెలుగుదేశం ఆర్ జనసేన ఆర్ బీజేపీ నిలబడినప్పుడు వాళ్ళ రిజల్ట్స్ ఇది సక్సెస్ నేరే. ఇప్పుడు ఇదే కూటమి ఇవాళ ఉన్న కూటమి ఇంటాక్ట్ అదే మెయింటైన్ చేసుకుంటూ ముందరికెళ్తే కడపలో తెలుగుదేశం ఆశించినట్టు 10కి 10 వచ్చే అవకాశం ఉన్నాయా కూటమి? నేననేది సరే ఈ ఎలక్షన్ ఇంజనీరింగ్ కి కూటమితో అన్నది వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ప్రతి ఎలక్షన్ కి కూటమి పరంగా సక్సెస్ నేరేషన్స్ ఉండవు సార్. దేనికదే. ఇప్పుడు ఈ ప్రెజెన్స్ మేక్ సెన్స్ అంటారు. ఇప్పుడు ఆప్షన్లెస్ సిచ్యువేషన్ డ్రైవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనకి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తారు, జ్ఞాపకం తెచ్చుకోండి కంపారేటివ్ గా. పీపుల్ హావ్ డిసైడెడ్ కాంగ్రెస్కి వేస్తే బీఆర్ఎస్ పోతారు, వేయకూడదు, బీఆర్ఎస్కి వేస్తే మాకేం లేదు 10 ఏళ్ళు బట్టి అన్న దగ్గర బీజేపీ ఆప్షన్ ఎలా ఎక్స్ప్లోర్ అయింది. ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రజల దగ్గరే ఒక ఎలక్షన్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు పార్టీలు పరంగా చేసేవి కాదు ఎలక్షన్ ఇంజనీరింగ్, ప్రజలే ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసుకుంటారు. ఎందుకు చేస్తారంటే డిసెంట్ అండ్ రెస్పెక్ట్ టు గవర్నమెంట్. ఈ 5 సంవత్సరాల గవర్నెన్స్ మీద ప్రజలు డిసెంట్ తెలియజేయడానికి డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఎత్తుక్కున్న ఎలక్షన్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ప్రపంచంలో వాళ్ళు ఎత్తుక్కోరు. రైట్. ఇండిపెండెంట్ గా పార్టీ అయినా జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఇండిపెండెంట్ పార్టీగా నిలబడిన వాడైనా జ్ఞాపకం వస్తారు. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే మహానాడు మొదటి రోజు వేదికగా చంద్రబాబు తన మార్క్ చాలా బలంగా వేసుకున్నారు. ఆ ముద్ర స్పష్టంగా కనిపించింది. ఇది చంద్రబాబు గారి నేతృత్వంలో జరుగుతున్న మహానాడే. అండ్ ఎక్కడా కూడా సంశయించాల్సిన అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ లోకేష్ కూడా చాలా ఎదుగుతున్న కొద్దీ ఒదిగి మరి ఆయన మాట్లాడిన తీరు, పరిపక్వత చూపించిన తీరుతోటి మొత్తానికి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నాయకత్వ మార్పులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఊహాగానాలకి తావులేని విధంగానే చంద్రబాబు నాయకత్వం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ప్రకటించడానికే ఈ మహానాడు కడపలో జరుగుతోందనేది ప్రసాద్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.